హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేశాను. చిక్కుడుకాయ వండుతున్నాను. ఈ లోపల బట్టలు కూడా తడిపేసేసుకున్నానండి. తడిపేసుకొని ఇదొచ్చేసి పిల్లలకి మార్నింగ్ చేసిన టిఫిన్ అండి. పులిహోర చేసి పంపించాను. ఈ రైస్ వండేసేసి పులిహోర చేసి పంపించేసానండి. ఈ లోపల నా కర్రీ కూడా అయిపోవచ్చింది. కర్రీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఇంకా తిరగతీసేసుకుని షింక్‌లో చాలా అంట్లున్నాయి. సరే అని చెప్పేసి కొంచెం హాట్ వాటర్ తాగి స్టార్ట్ చేద్దాము అంట్లు అని చెప్పేసి ఇంకా హాట్ వాటర్ తాగేసానండి. హాట్ వాటర్ తాగేసేసి గిన్నెలనేవి కడిగేసాను. నీట్‌గా కడిగేసేసి కిచెన్ అనేది చాలా నీట్‌గా పెట్టేసుకున్నాను. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అసలు బెడ్రూమ్ అనేది క్లీన్ చేయలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా బెడ్రూమ్ క్లీన్ చేసేద్దామని చెప్పి బెడ్రూమ్ అంతా నీట్‌గా సదిరిపెట్టేసుకున్నానండి. నీట్‌గా సదిరిపెట్టేసుకుని నీట్‌గా ఉంచేసుకున్నాను. బట్టలు అనేవి ఉన్నాయి కదా! ఇంకా ఇవి సదిరిన తర్వాత బట్టలు కూడా ఉతికేసేసి నీట్‌గా ఆరేసేసుకున్నాను. ఈ లోపల మా హస్బెండ్ కాల్ చేసి వాటర్ తెమ్మంటే వెళ్ళాను. మేము కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం. ఇంకా అక్కడ పనులవి చేస్తున్నారు. మా హస్బెండును వాళ్ళ తమ్ముడు కలిపి అదంతా క్లీన్ చేస్తున్నారు నీట్‌గా. ఇంకా అక్కడే నాకు ఉసిరికాయ చెట్టు కనిపించిందండి. ఇంకా అవి తెంపుకొని వచ్చి నీట్‌గా క్లీన్ చేసేసి ఒక గిన్నెలో అయితే వేసుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత లంచ్ అయితే చేసేసానండి. నాకు లంచ్ చేసిన తర్వాత స్వీట్ తినడం అలవాటు. ఇంకా వండైతే తిన్నాను. ఇంకా తినేసి కొంతసేపు పడుకుని నా డ్యూటీ స్టార్ట్ అయిపోయా. డ్యూటీకి వచ్చిన తర్వాత నా కేస్ షీట్లు ఇవన్నీ రాసుకుంటున్నాను. నేనేం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను.